అంటే మీరు ఒక్కసారి మా ఆఫీస్‌కొస్తే బావుంటుంది గదా! అని కిషన్ రెడ్డి గారు అడిగాడాయన. వస్తానన్నారు, రాలేదు అన్నాడు. లేదు నెక్స్ట్ టైమ్ వస్తాను. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి గదా! అని మీరేమి ఆందోళన పడకండి. మీ పార్టీయే గెలుస్తోంది. మీరే మంత్రిగా ఉంటారు. నేనొచ్చి కలుస్తాను అన్నాడు. ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఎలక్షన్ కంటే ముందే. హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే. కాబట్టి ఆయన బీజేపీతో ఉన్నాడు. చిరంజీవి గారు ప్రయాణం బీజేపీతో నడవటం అనేది ఈ రోజున కాదు. హ్మ్. దాదాపుగా 2019 నుంచి కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాడు. ఓకే. ఏపీ ఎలక్షన్‌లో. ఏపీ ఎలక్షన్‌లో చిరంజీవి గారు, కొప్పుల రాజు గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఈ త్రయం, ఈ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం తపన పడ్డారు. పోరాటం చేశారు. దారుణమైన రిజల్ట్‌ని అందుకున్నారు. హ్మ్. అందుకున్న తర్వాత రాజుగారు కొనసాగుతూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. మాణిక్యవర ప్రసాద్ గారు ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీలోకి, తర్వాత తెలుగుదేశంలోకి ఇలా రకరకాల పద్ధతుల్లో ఆయన ప్రయాణం నడుస్తోంది. ఓకే. ప్రస్తుతానికి తెలుగుదేశంతో ఉన్నాడాయన. ఇది ఆయన కండిషన్. చిరంజీవి గారు టోటల్‌గా అంతర్ధానం అయ్యారు. అంతర్ధానం అయ్యి ఆయన ఖైదీ నంబర్ 150 అన్నాడు. ఖైదీ నంబర్ 150 అని అనటంతోనే ఆయన రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా చెప్పారు బయటకి. ఇక మీద నేను రాజకీయ యవనిక మీద కనిపించను అన్నాడాయన. సినిమాల్లోకొచ్చేస్తున్నాను. నేను దీన్ని వదిలేసి అంటే వేటూరి సుందరరామూర్తి గారు ఒక మీటింగ్‌లో అంటే చిరంజీవి కూడా ఉన్న మీటింగ్‌లో హ్మ్. చిరంజీవి అప్పటికింకా పీఆర్‌పీ పార్టీతోనే ఉన్నాడు. ఉన్న టైంలో వేటూరి సుందరరామూర్తి గారికి జరిగిన ఒక సత్కారానికి ఈయన ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు వేటూరి గారు ఒక మాట అన్నాడు. నా సినీ ప్రస్థానంలో ఒక ఫేజ్ అంతా కూడా ఒక మహానటుడితో నడిచింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మహానటుడితో నా కెరియర్ నడిచింది. నా పాటల ప్రస్థానం అని ఎన్టీఆర్‌ని, చిరంజీవిని రిఫర్ చేస్తూ మాట్లాడాడు. హ్మ్. మాట్లాడి వీళ్ళిద్దరూ కూడా నందనవనం లాంటి సినిమా పరిశ్రమను వదిలిపెట్టి రాజకీయం అనే దండకారణ్యంలోకి ప్రవేశించారు అన్నాడాయన. అదుంది ఇప్పటికి యూట్యూబ్‌లో ఓకే. చూడొచ్చు. అంటే ఇలా ఈ దండకారణ్యం నుంచి మళ్ళీ సినీ నందనవనంలోకొచ్చేసాడు చిరంజీవి గారు. హ్మ్. వచ్చేసాను ఇంక దండకారణ్యంతో నాకు పని లేదు అని చెప్పాడు. కానీ ఆయన ఈ 'ఖైదీ నంబర్ 150' ఇలా తర్వాత సినిమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా సోము వీర్రాజు పర్టిక్యులర్‌గా సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు భుజానేసుకున్నప్పుడు ఆయన ఢిల్లీ నుంచి చిన్నగా విజయవాడ వెళ్లకుండా మధ్యలో హైదరాబాద్‌లో దిగి హ్మ్. చిరంజీవి గారి ఇంటికెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్లారు. ఓకే. చిరంజీవికి రాజకీయ సంబంధం ఏమిటి? ఆయన భారతీయ జనతా పార్టీ మనిషి కాదు గదా! ఎందుకొచ్చి ఈయన ఇన్ని కలిసాడు అని ప్రపంచం మాట్లాడుకుంది. హ్మ్. ఈ సందర్భంలోనే చిరంజీవి గారు సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నట్టుగా ఒక కథనం ఈ మధ్యే ప్రసారమైంది. హ్మ్. గాంధీ భవన్ నుంచి ఆయనకి ఇప్పటికీ మెంబర్‌షిప్ ఉంది. అది రెన్యువల్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించలేదు ఆయన. నేను రాజకీయాలు వదిలేస్తున్నాను అన్నాడు అంతవరకే. తప్ప అధికారికంగా ఆయన రాజీనామా పత్రం సమర్పించలేదు. అందుకని కాంగ్రెస్‌తోనే ఉన్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. ఓకే. కానీ ఆయన యాక్టివిటీ మొత్తం కూడా బీజేపీతో నడుస్తోంది. రకరకాల సందర్భాల్లో పర్టిక్యులర్‌గా మోడీ గారు తెలుగు రాష్ట్రాల్లో ఏ పని మీద వచ్చినా చిరంజీవిని కలుస్తూనే ఉన్నాడు. ఆయన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకొచ్చినా చిరంజీవిని కలిసాడక్కడ గోదావరి జిల్లాల్లో. ఇలా ఏ పని మీద వచ్చినా కలుస్తున్నాడు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ గారు వచ్చిన సందర్భంగా కూడా హ్మ్. చిరంజీవి గారు హాజరయ్యారు. చిరంజీవి గారిని ప్రత్యేకంగా అభినందించాడాయన. అభినందించటంతో పాటు మొత్తం కార్యక్రమం ముగిసి తను వెళ్ళిపోవటానికి ముందు తనే పరిగెట్టుకుంటూ వెళ్ళి చిరంజీవిని లాక్కొచ్చి, పవన్ కళ్యాణ్‌ని లాక్కొచ్చి వాళ్ళిద్దరి చేతులు ఎత్తి ప్రజలకి అభివాదనం చేశాడాయన.
హ్మ్. ఈ చేసిన పరిస్థితి చూస్తే ఆయన బ్రెయిన్‌లో ఏదో డిజైన్ ఉంది. వీళ్ళిద్దరిని సెంట్రిక్‌గా పెట్టి 'చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ని కేంద్రంగా పెట్టి ఆయనేదో ఊహిస్తున్నాడు ఒక సినిమాని' అనే ఒక హింట్ ఇచ్చాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ప్యారలల్‌గా, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా అని ఎందుకు అంటున్నానంటే వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటి అనేది ఒక ప్రశ్న ఉంది. దానిలో ఇంకా సెకండరీ లీడర్‌షిప్ ఎవరు, ఏమిటి అనే దానికి సంబంధించి క్లారిటీలు లేవు.